వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం, ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి. మై నేమ్ ఈజ్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. సో ఈరోజు మనం థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్లో క్లస్టర్ పేపర్ గురించి మనం చూస్తున్నాం. ఆ క్లస్టర్ పేపరు టూరిజం. ఆల్రెడీ నిన్నటి క్లాసులో మనం పర్యాటక స్వభావము మరియు పరిధిపై ఒక వ్యాసం రాయమనే క్వశ్చన్ని చెప్పాను. సో ఈరోజు మనకి ఇంకొక అమూల్యమైన ప్రశ్న ఏంటి అంటే, పర్యాటక రంగము నిర్వచనం వివరించండి. ట్రావెలర్, టూరిస్ట్ మరియు విహార యాత్రికుల మధ్య వ్యత్యాసాలను వివరించండి. సో ఇక్కడ మనం గమనించినప్పుడు మనకి క్వశ్చన్లో కామన్గా, ఎస్ఏ క్వశ్చన్లో కామన్గా కొన్ని లింక్ ప్రశ్నలు ఉంటాయి. నిర్వచనం అని కానీ, లేకపోతే పర్యాటక భావం అని కానీ, లేకపోతే పర్యాటకం యొక్క అర్థమని కానీ, ఇలా కొన్ని రకాలైన లింకులు ఇచ్చి తర్వాత మెయిన్ ప్రశ్న అడుగుతుంటారు. చూడండి, ఇక్కడ కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్లో మనం చూసాం. పర్యాటక రంగం నిర్వచనాలను వివరించండి. ట్రావెలర్, టూరిస్ట్ మరియు విహారయాత్రికుల మధ్య వ్యత్యాసాన్ని వివరించండి. ఆల్రెడీ పర్యాటక రంగం యొక్క నిర్వచనాలను మనం ఫస్ట్ క్లాసులో చాలా డీటెయిల్గా చూసాం. ఒక 5 నిర్వచనాలు చూసాం. అలాగే ఇక్కడ కామన్గా మనం చూసినప్పుడు పరిచయం కూడా ఒకే రకంగా ఉంది. అక్కడ చెప్పిన పరిచయానికి, ఇక్కడ చెప్పిన పరిచయానికి అయినా మళ్ళీ మనం అనాలిసిస్ చేయాలి కాబట్టి ఒకసారి మీకు మళ్ళీ వివరంగా వివరిస్తాను. చూడండి, ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. పర్యాటకము నిర్వచనము వివరించండి. ట్రావెలర్, టూరిస్ట్ మరియు విహారయాత్రుల మధ్య వ్యత్యాసాన్ని వ్రాయండి. సో మెనీ డిఫరెన్సెస్. సో ద టూరిస్ట్ అనేవాడు, పర్యాటకుడు అనేవాడు మనిషి అక్కడే. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు వాళ్ళు విహరించే ప్రాంతాన్ని బట్టి, వాళ్ళు చేరుకున్న ప్రాంతాన్ని బట్టి, టయాన్ని బట్టి పర్యాటకుల్ని ఇక్కడ 3 రకాలుగా విభజించారు. పర్యాటకుల్ని ఇక్కడ 3 రకాలుగా విభజించారు. ఎవరాలంటే, ఒకళ్ళు ట్రావెలర్, 2 టూరిస్ట్, 3వ వాడు విహారయాత్రికుడు. సో మనం ఇక్కడ గమనించినప్పుడు పరిచయంలో మనం చూసినప్పుడు వేదకాలము నుండి నేటి వరకు పర్యాటక రంగంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పాను. ఏంటి ఆ మార్పులు అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, ఆ రోజుల్లో సరైన రవాణా సదుపాయాలు లేవు. కానీ ఈ రోజుల్లో అనేక రవాణా సదుపాయాలు, అత్యాధునికమైన రవాణా సదుపాయాలు. దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ వేదాక్ పీరియడ్ అండ్ నౌ డేస్. సో ఆ రోజుల్లోనూ పర్యాటకం ఉంది. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ పర్యాటకం. మనిషి తన జీవితంలో చివరి క్షణాల్లో వానప్రస్థానం అని చేసి అతను చివరి రోజుల్లో అడవి ప్రయాణం చేసుకుంటూ చివరికి కాశీ వెళ్ళేవాడు. అక్కడ సన్యాసాన్ని స్వీకరించాడు. చివరికి అక్కడే మరణించేవాడు. అలా కాకుండా కొన్ని విహారయాత్రలు కూడా ఉన్నాయి, ఉద్యానవనాలకి అట్లా. అవి బాగా డబ్బున్న వాళ్ళు, రాజులు, ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు అయితే రథాల మీద, గుర్రాల మీద వెళ్ళేవారు. అదే పేదవాళ్ళు అయితే కొంతమంది మధ్యతరగతి పెద్దవాళ్ళు ఎడ్ల బండ్ల మీద, అట్ల మీద వెళ్ళేవారు. మరీ పేదవాళ్ళు అయితే కాడి నడక నడిచేవారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు పర్యాటకం అత్యాధునికమైన రవాణా సదుపాయాలు, ఏరోప్లేన్స్, ట్రైన్స్, బస్, ఇంకా స్పీడ్ వాహనాలన్నీ వచ్చేసాయి. అందువల్ల ఇక్కడ చరిత్రకారుడు ఏం చెప్తున్నాడంటే,
వేదకాలము నుండి నేటి వరకు పర్యాటక రంగంలో చాలా మార్పులు వచ్చాయి. అయ్యే మార్పులు ఏంటా మార్పులు అంటే రవాణా సదుపాయాల్లో మార్పులు, ఆహార వ్యవహారాల్లో మార్పులు, లేకపోతే షెల్టర్ విషయంలో మార్పులు. ఇదివరకు పర్యాటకం చేసేటప్పుడు వాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పట్లో ఆ చీకటి పడినప్పుడు ఏ కొండల్లోనూ గుహల్లోనూ లేకపోతే డేరాలో గట్ట వేసుకుని అతను ఉండవలసి వచ్చింది. అదే ఈ రోజుల్లో అయితే రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, అత్యాధునికమైన సౌకర్యాలు మనకు రావచ్చు. అదే మనకి ఇక్కడ చేంజ్. వేదకాలము నుండి నేటి వరకు పర్యాటక రంగంలో చాలా మార్పులు అంటే అయ్యాయి. ఈ టూర్ అనే పదం లాటిన్ పదం టోర్నరే మరియు గ్రీక్లో టోర్నర్ నుండి ఉద్భవించింది. పర్యాటకం మన రాష్ట్రంలో అత్యంత పెద్దది మరి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో ఒక పరిశ్రమ పర్యాటకం మన రాష్ట్రంలో అతిపెద్ద మరియు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో ఒకటి. ఈ పర్యాటక నిర్వచనాలు మనం చూసినప్పుడు పర్యాటకులు, చరిత్రకారులు మరియు పరిశోధకులు భిన్నమైన నిర్వచనాలు ఇచ్చారు. ఈ నిర్వచనాలు ఆర్థిక పరిస్థితులు, సామాజిక సాంస్కృతిక పరిస్థితులతో సహా ప్రస్తుత దృష్టాంతంలో వివరించే యత్నం చేశారు. అంటే ప్రస్తుత దృష్టాంతంలో అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో. సో ద డిపెండ్స్ అపాన్ tourism, the more of the impact in socio-economic and cultural conditions. పర్యాటక రంగం అనేది ఆర్థిక రంగాన్ని, సామాజిక రంగాన్ని, సాంస్కృతిక రంగాన్ని ఇతోధికంగా ప్రభావితం చేస్తుంది. అది ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని కూడా ప్రయత్నాలు చేస్తుంది. పరిశోధకులు ఏమంటున్నారు? ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్వచిస్తే చరిత్రకారులు పర్యాటకాన్ని గురించి గతాన్ని ఆధారంగా నిర్వచిస్తున్నారు. అంటే పరిశోధకులేమో ప్రస్తుత కాలాన్ని, ద ప్రజెంట్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని నిర్వచిస్తే చరిత్రకారులు పర్యాటకం గురించి గతాన్ని ఆధారంగా చేసుకుని నిర్వచిస్తున్నారు. గత కాలంలో ఎలాంటి పర్యాటకం ఉందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ నిర్వచనాన్ని ఇచ్చారు. ఏంటి డెఫినేషన్స్ అని మళ్ళీ ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు పర్యాటకం అనేది ఒక సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక దృగ్విషయం. ఇది వ్యక్తిగత లేదా వ్యాపార లేదా వృత్తిపరమైన ప్రయోజనాల కోసం, ఇది వ్యక్తిగత లేదా వ్యాపార లేదా వృత్తిపరమైన ప్రయోజనాల కోసం వారి సాధారణ వాతావరణానికి వెలుపలున్న దేశాలకు, వారి సాధారణ వాతావరణానికి వెలుపలున్న దేశాలకు లేదా ప్రదేశాలకు ప్రజల కదలికలను కలిగి ఉంటుంది. ద డెఫినేషన్ సేస్ UNTWO ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ అంటాం. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ యొక్క నిర్వచనం ప్రకారం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూర్ ఆర్గనైజేషన్ నిర్వచనం ప్రకారం ఏమంటుందంటే ఇది ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఒక అద్భుతమైన విషయం. ఎలాగంటే ఇది వ్యక్తిగతమైనది. మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళవచ్చు, వ్యాపారం చేయడానికి వెళ్ళవచ్చు, వృత్తిపరంగా వెళ్ళవచ్చు. సో ద యూటిలైజేషన్ ఆఫ్ ద బెనిఫిషరీ, ద ఇండివిజువల్ ఆర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అలాగా తను ఉన్న సాధారణ వాతావరణం నుంచి, అతనున్న ప్రదేశం నుంచి వ్యక్తిగతంగా అంటే దట్ మీన్స్ ద ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ బిజినెస్, ద ప్రాఫిట్
ఆర్ ప్రొఫెషన్, ద ఎంప్లాయబిలిటీ. సో ఈ రకమైన కారణాల వల్ల వాడు ఉన్న ప్రదేశం నుంచి, వాడున్న ప్రాంతం నుంచి, వాడున్న దేశం నుంచి వెలుపలున్న దేశాలకు లేదా వెలుపలున్న ప్రదేశాలకు ప్రజల కదలికను, అంటే ద మోషన్, ద ట్రావెల్, ది పీపుల్స్, దట్ ఈస్ కాల్డ్ tourism. That is called tourism. Who says this quotation? Who says this definition? UNTWO, the United Nations World Tour Organization. This is the one of the organization of the. This is the one of the organ of the UNO. And the second quotation is, పర్యాటకం వారి పని ప్రదేశాలకు వారు పని చేసే ప్రదేశాలకు ప్రతి గమ్యంలో వారి గమ్యస్థానాలకు తాత్కాలికం. గమ్యస్థానం, వాడు ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ద ప్లేస్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్, ఇట్స్ టెంపరీ. కమ్ బ్యాక్, మళ్ళీ వచ్చేస్తారు. ఇది ఎవరు చెప్తున్నారు అంటే ద టూరిజం సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్తుంది. ద టూరిజం సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ అనే సంస్థ పర్యాటకం మీద ఈ నిర్వచనాన్ని ఇచ్చింది. ఏ నిర్వచనం అంటే, పర్యాటకము వారి పని ప్రదేశాలకు, వారు పనిచేసే ప్రదేశాలకు ప్రతి గమ్యస్థానంలో వారి గమ్యస్థానాలకి తాత్కాలికము. సో వాడు వెళ్ళి అక్కడ ఉండిపోడు. అందుకే మీకు చెప్పాను, గ్రీకు భాషలో ఏమన్నారు అని అన్న దాని గురించి చూసినప్పుడు, గ్రీకు భాషలో ఏమన్నారు అంటే టోర్నా అన్నారు. లాటిన్ భాషలో టోర్నరే అంటే అర్థం ఏంటంటే లాత్ ఆర్ సర్కిల్ అని. మళ్ళీ తిరిగి ఆడు మళ్ళీ తన ఓన్ ప్రదేశానికి వచ్చేస్తాడు. మూడవదిగా మనం చూసినప్పుడు హన్స్కర్ అండ్ క్రాఫ్ట్ అనే వాళ్ళు పర్యావరణము మరియు ప్రయాణాల నుండి సంభవించే సంబంధాలు మొత్తం అవి శాశ్వత నివాసానికి దారితీయు అంటున్నారు. వెళ్ళిపోయి అక్కడే ఉండిపోడు, మరియు ఆదాయాలతో సంబంధం కలిగి ఉండదు, మళ్ళా ఆదాయంతో సంబంధం కలిగి ఉండదు అంటారు. ఇక నాలుగవ నిర్వచనాన్ని మనం చూసినప్పుడు, టూరిజం ఇంటి ఎంపిక మరియు బయట కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. టూరిజం ఇంటి ఎంపిక మరియు బయట కార్యకలాపాలని పర్యవేక్షిస్తుంది. ఇంటి ఎంపిక అంటే, సో ద గ్రూప్ ఆఫ్ పీపుల్స్, ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ డిసైడ్ ద టూర్ ప్లాన్, ద చాయిస్ ఆఫ్ ది హౌస్ మెంబర్స్. అలాగే బయట ఏ రకమైన కార్యకలాపాలు చేయాలో వాటి పర్యవేక్షిస్తుంది. ఈ డెఫినేషన్ ఎవరు చెప్పారంటే, ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ 1981. టూరిజం ఇంటి ఎంపిక మరియు బయట కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ ఈ 1981. ఇక ఐదవ నిర్వచనాన్ని మనం చూసాం. ఐదవ నిర్వచనం 1, 2, 3, 4, 5. ఆర్థిక స్వభావం యొక్క మొత్తం ఆపరేటర్ల మొత్తాన్ని ఒక దేశం, నగరం లేదా ప్రాంతం లోపల మరియు వెలుపల నేరుగా విదేశీయులు యాక్సెస్ చేస్తారు. ఈ సిద్ధాంతాన్ని, ఈ యొక్క నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే, ఈ నిర్వచనం ఇచ్చింది ఆస్ట్రియన్ ఆర్థికవేత్త హెర్మ్స్ వాస్ 1910లో
షిలాడ్ అన్నది, షిలాడ్. ఈ రకంగా 5 రకాలైన నిర్వచనాలు మనం చూసాం. సో నిర్వచనాలు చూసిన తర్వాత మన మెయిన్ ప్రశ్న ఏంటంటే టూరిస్టు, ట్రావెలర్ మరియు విహారయాత్రికుడి మధ్య తేడాలు. టూరిస్టు, ట్రావెలర్ మరియు విహారయాత్రికుడి మధ్య తేడాలు చూసినప్పుడు ట్రావెలర్, టూరిస్ట్ మరియు విహారయాత్రికుడు అనే పదాలు, ట్రావెలర్, టూరిస్ట్ మరియు విహారయాత్రికుడు అనే పదాలు పర్యాటక రంగానికి సమానంగా ఉంటాయి. కానీ వీరి మధ్య స్పష్టమైన వర్గీకరణ ఉంది. ద ప్యూర్లీ క్లాసిఫికేషన్, స్పష్టమైన వర్గీకరణ. టూరిస్టు, ట్రావెలర్, విహారయాత్రికుడు వీళ్ళు ముగ్గురు ఒకటి కాదు. పర్యాటకుడు వేరు, ట్రావెలర్ వేరు, విహారయాత్రికుడు వేరు. ఎలా, ఎందుకు అలా విభజించాం? అందరూ ప్రయాణం చేసే వాళ్ళందరినీ ట్రావెలర్ అంటారు కదా, టూరిస్ట్ అంటారు కదా. నో, దట్లా నాట్ లైక్ దట్. పర్యాటక దృక్పథంలో పైవారిని వివరించడానికి వివిధ పరిశోధనలు, వివిధ సర్వేలు, ప్రయత్నాలు చేసిన తర్వాత ట్రావెలర్ వేరు, టూరిస్ట్ వేరు మరియు విహారయాత్రికుడు వేరు అని వాళ్ళ ముగ్గురు మధ్య వ్యత్యాసాన్ని కనుగొనడం జరిగింది. ఏంటి ఆ వ్యత్యాసం అనే దాని గురించి మనం చూసినప్పుడు మొదటగా ట్రావెలర్ గురించి మాట్లాడదాం. ట్రావెలర్, ఇతన్ని యాత్రికుడు అంటారు. ఏమంటారంటే యాత్రికుడు అంటారు. సరళంగా చెప్పాలంటే ఇన్ సింపుల్ వే, యాత్రికుడు తాను ఒక ప్రయాణికుడని అనుకుంటాడు. సరళంగా చెప్పాలంటే యాత్రికుడు తాను ఒక పర్యాటకుడిని అని అనుకుంటాడు. ఈ యాత్రికుడు, ఆ ట్రావెలర్ తక్కువ ప్రయాణ ప్రాంతాలు సందర్శన చేస్తారు. అది డెఫినేషన్. తక్కువ ప్రయాణ ప్రాంతాలను సందర్శిస్తారు. వారు స్థానికులతో సంభాషిస్తారు. ట్రావెలర్ టూరిజం కొత్త విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1937 సంవత్సరంలో లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే నానాజాతి సమితి ఈ యొక్క గణాంక నిపుణుల కమిటీ ప్రకారం వాళ్ళు అనాలిసిస్ చేశారు. అసలు అందరూ ఒకటేనా అని అనాలిసిస్ చేస్తే వాళ్ళు కాదని చెప్పారు. ఆ కాదని చెప్పి ఈ యాత్రికుడు గురించి, ట్రావెలర్ గురించి ఒక మాట చెప్తున్నారు. అలా అనాలిసిస్ చేసి ఈ 1937 ద లీగ్ ఆఫ్ నేషన్, ద స్టాటిస్టికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ సేస్ 24 గంటల కన్నా తక్కువ దూరం, 24 గంటల కన్నా తక్కువ దూరం ప్రయాణము చేసేవారిని ఓకే 24 గంటల కన్నా తక్కువ దూరము ప్రయాణము చేసేవారిని యాత్రికులు అని నిర్వచించారు.
యాత్రికులని అతి తక్కువ సమయంలో సందర్శనం చేసేవారంతా ఈ భాగంలోకి వస్తారు. అతి తక్కువ సమయంలో సందర్శన చేసేవారంతా ఈ భాగంలోకి వస్తారు. వీరు ఎలాంటి సంపద కార్యక్రమాల్లో భాగస్వాములు కాదు. అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించాలి, ఎడబడాలని ఏం లేదు. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని అతి ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల్లో మన రాష్ట్రంలోని, మన జిల్లాల్లోని, మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని అతి ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల్లో ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అన్నవరం సందర్శన, చిత్తూరు నివాసులు తిరుపతి సందర్శన, విజయనగరం జిల్లా నివాసులు బౌద్ధ ప్రదేశాల సందర్శన, గుంటూరు జిల్లా నివాసులు ఉండవల్లి గుహల సందర్శన, ఇలా అక్కడక్కడ ఉన్న ప్రాంతాలను వాళ్ళు సందర్శిస్తారు. అలాంటి వాళ్ళు ఏమంటారంటే ట్రావెలర్ అంటారు. అలాంటి వాళ్ళు ఏమంటారు? ట్రావెలర్. నౌ ద కమింగ్ నెక్స్ట్ పాయింట్, టూరిస్టులు ఆర్ పర్యాటకులు అంటాము. టూరిస్టులు ఏమంటారు అంటే పర్యాటకులు అంటారు. ఏంటి దీని యొక్క కథా కాలక్షేపం అంటే, ఇమిగ్రేషన్ కాకుండా, ఇమిగ్రేషన్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నప్పుడు కంపల్సరీ అతనికి ఇమిగ్రేషన్ చేయించాలి. ఇమిగ్రేషన్ కాకుండా దేశానికి వచ్చిన వ్యక్తి అదే సంవత్సరం కనీసం 24 గంటల నుండి 6 నెలల వరకు 6 నెలల వరకు సందర్శనం చేసేవారు ఈ విధానంలోనికి వచ్చింది. ఓకే, ఓకే, రైట్. రైట్, 24 గంటల నుండి 6 నెలల వరకు సందర్శించేవారు ఈ భాగం వరకు. వీరిని పర్యాటకులు అంటారు, టూరిస్టులు అంటారు. పర్యాటకులు ఒత్తిడిని అధిగమించడానికి ఎందుకు చేస్తారయ్యా ఇలా, ఎందుకు అన్ని నెలల్లో ఉండిపోతారంట? ఒత్తిడిని అధిగమించదు. సో డిప్రెస్, ఒత్తిడిని అధిగమించడం. దర్శనీయ ప్రదేశాలతో ఉపశమనం పొందడం. అక్కడికి వెళ్ళిన ప్రదేశాల్లో ఉపశమనం అంటే రిలాక్సేషన్, విశ్రాంతి కోసం, రెస్ట్ వచ్చేంత వరకు పర్యాటకుల పరిధిలోనికి వస్తారు. వారంతా ఈ సమయం పర్యాటకులు స్థానికుల సహాయం తీసుకుంటారు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు గైడ్లను వారికి సహాయంగా అందిస్తుంది. గైడ్ ఆ ప్రాంతం తెలియదు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతం తెలిసిన వాళ్ళు అవునని ఒకటి బాగుంటుంది. ఉదాహరణగా మనం చూసినప్పుడు గుంటూరు, కృష్ణా, తూర్పు మరియు పశ్చిమ గోదావరి మరియు చిత్తూరు, కోస్తా జిల్లాల్లోని బౌద్ధ క్షేత్రాలు, బౌద్ధ ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల్ని
బౌద్ధ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు గైడ్ని ఏర్పాటు చేస్తాం. ఇక మూడవదిగా మనం చూసినప్పుడు విహారయాత్రికులు. దేశంలో 24 గంటల కన్నా తక్కువ సమయం ఉండే వారంతా విహారయాత్రికులను చెప్పవచ్చు. దేశంలో 24 గంటల కన్నా తక్కువ ఉండేవారిని విహారయాత్రికులు. ఇంతకుముందు ట్రావెలర్ చెప్పాం, అది 24 గంటలే, అది లోకల్గా. కానీ దేశవ్యాప్తంగా పర్యాటక శాఖ భారత ప్రభుత్వం 1963లో ఐక్యరాజ్య సమావేశం సిఫార్సు చేసిన ప్రకారం ఐక్యరాజ్య సమితి 1963లో ఐక్యరాజ్య చేసిన సిఫార్సు ప్రకారం 24 గంటల లోపు ఒక ప్రాంతం సందర్శన చేసేవారంతా విహారయాత్రికులను పేర్కొన్నారు. ప్రాంతం అంతా పర్యటన చేసే వారందరినీ ఏమంటారంటే విహారయాత్రికులు పేర్కొన్నారు. వీరు సంపాదించే కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఓకే, మన రాష్ట్రంలోని ఇతర జిల్లాలోని ఇంతటి ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళందరినీ మనం పోగు చేయటం అంటే చాలా కష్టంతో కూడిన పని. సో ఉదాహరణగా మనం తీసినప్పుడు ఇటీవల ఒకరోజు విహారయాత్రను విద్యాశాఖ 9వ తరగతి విద్యార్థులకు అందుబాటులోకి ఇచ్చింది. మరియు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు సందర్శించే కుటుంబాలు, తీర్థయాత్రలు కూడా విహారయాత్రలో అనుమతించబడతాయి. ఉదాహరణ విజయవాడలోని కనకదుర్గమ్మ, తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం దేవస్థానం. అంటే సో విజయవాడలోని కనకదుర్గ ఆలయం, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారం వద్ద భీమేశ్వర ఆలయం, ఇలాంటి వాళ్ళు కూడా మనం చూస్తాం. ఈ రకంగా పర్యాటకులను ఎన్ని రకాలుగా విభజించాం? 3 రకాలుగా విభజించాం. ఎవరెవరాల్లో మొదటిది ట్రావెలర్. మొదటి వ్యక్తి ట్రావెలర్, యాత్రికుడు. రెండవది టూరిస్టు, పర్యాటకులు. మూడవది విహారయాత్రికుడు. సో ఈ రకంగా పర్యాటకులను 3 రకాలుగా విభజించటం జరిగింది. అర్థమైందా? సో పర్యాటకమును వివరించండి, నిర్వచనాన్ని వివరించండి. ట్రావెలర్, టూరిస్ట్ మరియు రైట్. ఇది ప్రశ్న. చాలా జాగ్రత్తగా డీల్ చేసి విన్న తర్వాత 1-4 సార్లు విని అప్పుడు నోట్స్ రాయడానికి ప్రయత్నాలు చేయండి. ఓకే, రైట్.